పొట్లకాయ పులుసుకి ఫ్రెష్గా ఉన్న పొట్లకాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని మీకు కావాల్సిన చింతపండు నానబెట్టేసి రసం తీసి ఉంచుకోండి. కొంచెం ఆయిల్, చాలా కొంచెం ఆయిల్లో మెంతులు వేయండి. కంపల్సరీ మెంతులు వేస్తేనే ఈ పులుసు బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ వేసేసి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మీ రుచిని బట్టి వేసి కొంచెం సేపు యాగనిచ్చి, ఎక్కువసేపు కాదు కొంచెంసేపు యాగనిచ్చి అప్పుడు ఈ పొట్లకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెంసేపు మగ్గనివ్వండి. మూత పెట్టి ఒక 50-80% వరకు ఈ నూనెలో మగ్గితే పొట్లకాయ మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ పులుపు నీళ్ళు, చింతపండు పులుపు నీళ్ళు, తర్వాత బెల్లం ఇవన్నీ వేసేసి ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఏవి కూడా ఎక్కువ మోతాదులో వేయొద్దండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ ఘాటుగా ఉంటే బాగోదు. వేసేసిన తర్వాత కొంచెం చిక్కదనం కోసం ముద్దపప్పుని ఇలా వేసేసి కొంచెం సేపు ఉడకనివ్వండి. అలాగే పోపు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ పోపు వల్ల మీ కూర టేస్ట్ అంతా చాలా బాగుంటుంది అన్నమాట, గుమగుమలాడిపోతే. దీనికి బెస్ట్ కాంబినేషను పప్పు, ముద్దపప్పుతోటి చాలా సూపర్గా ఉంటుంది.